హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ కలియాను బిర్యానీ వండుతున్నామండి. మేము ఇంట్లో కలియా చేయమన్నారు. కట్టా కూడా అంటారండి, కలియా అంటారు. తయారు చేసే విధానం: ముందు ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్లు నూనె, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. అన్నీ తరిగి పెట్టుకున్నాను నేను ముందే. చెక్క లవంగాలు వేసాను. కావలసిన పదార్థాలు: ఆనియన్స్ వేసుకోవాలి ముందు. అవి కొంచెం మగ్గినాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సింపులేనండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. కొంచెం వేగినాక వేపుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. టమాటాలు వేసి మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. నేనైతే 1/2 కేజీ శనగపప్పుని చూపించలేదండి ఉడికేటప్పుడు. కొంచెం స్పూన్ పసుపు వేసుకోవాలి. శనగపప్పు ఉడకబెట్టుకుని చల్లార్చి అల్లం పేస్ట్ వేసా స్పూను. ఇప్పుడు వేసినాక తిప్పుకుందాము. పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. 1/2 కేజీ శనగపప్పు ఉడకబెట్టానండి డబ్బా. చల్లార్చి మిక్సీకి వేసాను, అది చూపించలేదు నేను. ఉడకబెట్టుకుని చల్లార్చినాకే మిక్సీకి వేసుకోవాలి. ఇగో వంకాయలు 4 కోసి ఆ ముక్కలు వేస్తున్నానండి. సొరకాయ ముక్కలు కూడా వేయాలి. కలియాకి సొరకాయ ముక్కలు, వంకాయలే మెయిన్, బాగుంటాయి టేస్టీగా. ఇవన్నీ వేగినాక ఉప్పు, తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేయాలి. రుచికి సరిపడా కళ్ళుప్పు వేసానండి. 2 స్పూన్లు కారం వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా, సరిపోయిద్ది. కొంచెం కొత్తిమీర వేసుకుని తిప్పి ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాం. గంటి పెట్టి తిప్పుకుని ఒక 2 నిమిషాలు మగ్గనియాలండి. కారం వేసినాక అంతలోకి చింతపండు పిసుక్కుని ఇగో చింతపండు రసం పోసుకోవాలండి. ఇంకా కొంచెం చాలండి, పులుపు మరీ ఎక్కువ వేయకూడదు. ఇదిగో శనగపప్పు ఆరినాక నేను ఇలా మిక్సీకి వేసానండి. ఒక 1/2 కిలో వేసాను నేను, మాకు సరిపోయిద్దని కొలతలతో. ఇలా కలిపితేనే బాగా కలిసిద్దని నేను గంటి పెట్టి మిక్సీ కదా అలాగే కలిపేశాను. నీళ్ళు పోయింది పోతే ఉండలు కట్టిద్దండి. నీళ్ళు పోసి కలిపే పోయాలి. ఎంత రుచిగా ఉంటాయండి. కట్టా కూడా అని అంటారు, కళ్యాణ్ అంటారు. ఇంతేనండి, మరగాలి సిమ్లో. మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఎంత కాగితే అంత రుచి వస్తాయి కళ్యా.
పక్కన బిర్యానీ వండుతున్నామండి మేము, దానిలోకి కళ్యా చేసాం. అదిగో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాను. గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ లేదండి, అందుకని ధనియాల పొడి వేసాను. ఓ స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసాను. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం మళ్ళీ లాస్ట్కి మరిగినాక ఇదిగో నూనె కూడా కనపడుతుందండి, తెరిలిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్కి, అయిపోయింది ఇంకా. అదిగో బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. రెండు కాంబినేషన్ బాగుండిద్ది. ఇంతేనండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, గంట కొట్టండి.